హలో వెల్కమ్ టు ఫుడ్ బాక్స్ బై అరుణ. ఈరోజు మనము మన అమ్మమ్మల కాలం నాటి చేపల పులుసు రెసిపీని చూసేద్దాం. చేపల పులుసు ఎప్పుడు చేసినా నీచు వాసన రాకుండా ముక్క విరిగిపోకుండా పర్ఫెక్ట్గా ఏ రకంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. చేపల పులుసు ప్రిపరేషన్కి ముందు ఒక మసాలాని రెడీ చేసుకుందాం. దానికోసం ఒక పెనం పెట్టేసుకొని 1 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆనియన్ స్లైసెస్ చిన్నగా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకొని ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము వీటిని ఫ్రై చేసుకుందాము. ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులో 1/4 కప్ కొబ్బరి పొడి కానీ తురుముకున్న కొబ్బరి కానీ కొబ్బరి పీసెస్ని కానీ యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకుందాము. ఒక 2 నిమిషాలు ఫ్రై అయ్యాక ఇందులో 1 టీ స్పూన్ దాకా గసగసాలను యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై అయ్యాక మనము వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రూమ్ టెంపరేచర్లో కాస్త కూల్ అవ్వడానికి వదిలేద్దాము. తర్వాత వీటిని బ్లెండర్ జార్లో యాడ్ చేసుకొని ఒక 3 టీ స్పూన్ల దాకా వాటర్ని యాడ్ చేసుకొని ఒక ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేసుకొని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనము చేపల పులుసు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము. దానికోసం ఒక కడాయి పెట్టేసుకొని 2 స్పూన్ల దాకా ఆయిల్ని యాడ్ చేసుకుందాము. ఆయిల్ వేడయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా ఎర్రకార పొడి, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత ఇందాక బ్లెండ్ చేసుకున్న మసాలా పేస్ట్ యాడ్ చేసుకొని తర్వాత ఇందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి ఒక పేస్ట్ రెడీ చేశాను. ఆ పేస్ట్ ఇందులో యాడ్ చేసుకొని కలుపుకొని ఒక 3 నిమిషాల దాకా పచ్చివాసన లేకుండా మనము కుక్ చేసుకుందాము. తర్వాత చేపలను నీళ్ళల్లో యాడ్ చేసుకొని ఉప్పు, నిమ్మకాయ కలుపుకొని మంచిగా వాష్ చేసుకున్న చేప ముక్కలని మనము ఇందులో యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాము. ఎంతవరకు అంటే ఆయిల్ అనేది మనకు బాగా పైకి తేలాలి. అంతవరకు కుక్ చేసుకున్న తర్వాత మనము ఇందులో చింతపండు గుజ్జుని కూడా యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని ఇందులో ఒక గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకుందాము. ఈ చేపల పులుసుకి ఎక్కువ వాటర్ అవసరం లేదు, చిక్కగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇందులో ఒకసారి చెక్ చేసుకోండి. ఉప్పు కారం ఏమైనా అవసరం అనుకుంటే మీరు ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోండి. నాకు ఇక్కడ కారం తక్కువ పడింది కాబట్టి కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాము. ఒక 5 మినిట్స్ అయ్యాక చూడండి ముక్క అనేది పైకి తేలి ఆయిల్ కూడా మనకు పైకి రిలీజ్ అయిపోతుంది. ముక్క కూడా చూడండి మంచిగా కుక్ అయిపోయింది మనకు. ఈ చేపల పులుసులో గరం మసాలా వేస్తే టేస్ట్ బాగుంటుంది. దానికోసం నేను 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. కలుపుకొని ఒక 1 మినిట్ దాకా కుక్ చేసుకొని ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు చల్లారడానికి అలాగే వదిలేసేయండి. ఈ చేపల పులుసు వేడిగా కాకుండా కాస్త చల్లారాక తింటే టేస్ట్ అనేది బాగుంటుంది. చల్లారాక ఇది కాస్త చిక్కపడుతుందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఈ చేపల పులుసు రొట్టెతో కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ వీడియో కనుక నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని షేర్ చేసి లైక్ చేసి కమెంట్ కూడా చేయండి. చాలామంది వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ వంతు సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఇస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ బాక్స్ బై అరుణ. బాయ్.